చూస్తున్నారు. కవిత విడుదలపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. అవును, కవిత విడుదల మీద కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. కవిత విడుదలపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్ తో ఫోన్ లో మాట్లాడారు కేసీఆర్. రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రాబోతున్నారు కవిత. నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ ను బాధించింది కవిత అరెస్ట్. ఇదే అంశానికి సంబంధించి ఆయన తన దగ్గర సన్నిహితులతో కావచ్చు, తన పార్టీ నేతలతో ఆయన చర్చించినట్టుగా గతంలో మనం చూసాం. ఈ నేపథ్యంలో కవిత అరెస్టుతో ఆయన డల్ అయిపోయారు అనే చర్చ కూడా పార్టీలో జోరుగా జరిగింది. కవిత అరెస్ట్ అయిన మొదట్లో కేసుపై స్పందించలేదు కేసీఆర్. అరెస్ట్ అయినప్పటి నుంచి కవితను కలవలేదు ఆయన. కేటీఆర్ హరీష్ ద్వారా కవిత బాగోగులు తెలుసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. లోక్సభ ఎన్నికలకు ముందు కవిత అరెస్టుపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్ వచ్చింది. అంటే ఇన్ఫాక్ట్ మొట్టమొదట ఆయన రియాక్ట్ అయిన సందర్భం. స్కామ్ అంతా ఉట్టిదే, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొరికిపోవడంతో బీజేపీ తన కూతురిని ఇరికించిందన్నారు కేసీఆర్. కూతురు అరెస్ట్ అయితే ఎవరికైనా బాధ ఉంటుంది. కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందంటూ గతంలోనే కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. కవిత విడుదలతో మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్? అంటే అవుననే మాట వినిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ కవితకు బెయిల్ వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరైంది కవితకు. ఈ నేపథ్యంలో ఆమె బయటకు వచ్చి ఇన్ఫాక్ట్ హైదరాబాద్ కూడా చేరుకోబోతున్నారు మరికొద్ది గంటల్లోని. ఈ నేపథ్యంలోని కవితకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఫస్ట్ రియాక్షన్ మీరు చూస్తున్నారు. కవిత విడుదలపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్తో ఫోన్లో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రాబోతున్నారు కవిత. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, కేసీఆర్ ఇంకా ఎటువంటి రియాక్షన్ ఇచ్చారు? కేసీఆర్ ఏమన్నారు ఇంతకీ? ఎగ్జాక్ట్లీ, నిజంగా దాదాపు 5.5 నెలలు జైల్లో ఉంది కవిత. సో అప్పటి నుంచి కూతురు జైల్లో ఉండడం పైన కేసీఆర్ చాలా మనోవేదన చెందారు, చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇది పొలిటికల్ మోటివ్ కేసు, కావాలని పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలని నా కూతుర్ని జైల్లో పెట్టారనేటువంటిది చాలా నెలల తర్వాత, కేవలం ఒక నెల క్రితం, 20 రోజుల క్రితం కేసీఆర్ మాట్లాడారు. అంటే దాదాపు 5 నెలలు చాలా గుంభనంగా ఉన్నారు. కూతురు జైలుకు వెళ్ళినప్పటి నుంచి కూడా కేసీఆర్ ఎక్కడ నోరు మెదపలేదు. చాలా లీగల్గా వీటికి సంబంధించిన అంశాలు కేటీఆర్ హరీష్ తో మాట్లాడారు. ఈరోజు కవితకు బెయిల్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన కేటీఆర్కు ఫోన్ చేశారు. ఢిల్లీలో కేటీఆర్తో మాట్లాడారు. బెయిల్ వచ్చినటువంటి అంశం పైన ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఫోన్ చేసి కేటీఆర్కి సంబంధించి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాండ్స్కి సంబంధించినటువంటి సబ్మిషన్ ఎలా జరుగుతుంది, పూచీకత్తు ఎలా ఉంది, దీనికి సంబంధించినటువంటి ఇంకా ఆంక్షలు ఏం పెట్టారు, ఆమె బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో ఎప్పటి వరకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది, లీగల్ ప్రాసెస్, ఆమె ఎప్పుడు జైలు నుంచి అడుగు బయటకు పెడుతుంది, పెట్టిన తర్వాత జరగాల్సినటువంటి ప్రాసెస్ ఏంటి, వీటన్నిటిపైన కేటీఆర్తో చర్చించారు. కొద్దిసేపటి క్రితమే కూతురు గురించి కొడుకుని అడిగి వివరాలు తెలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ సంతోషంగా ఫోన్లో కొడుకుతో కూతురు బెయిల్ గురించి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. నేరుగా కేటీఆర్కి సూచనలు చేశారు. కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు, ఇంటి వరకు చేరుకోవాల్సినటువంటి సంబంధించినటువంటి సందర్భాలు అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కవిత. ముఖ్యంగా గైనిక్ సమస్యలు, మహిళలు అత్యంత ఇబ్బంది పడేటువంటి సమస్యలను ఆమె ఎదుర్కొంటున్నారు. జైల్లో తీవ్ర సమస్య ఉంది. అవసరమైతే ఎమర్జెన్సీ పర్పస్లా ఢిల్లీలోనే నిష్ణాతులైనటువంటి డాక్టర్స్కి చూపించాలా, లేదంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంత కుటుంబ సభ్యుల్ని కలిసిన తర్వాత ఆసుపత్రికి వెళ్ళి దీనిపైన చూపించుకోవాలనేటువంటి ఆలోచన కుటుంబ సభ్యులు చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి కేసీఆర్ మొన్న బీఆర్ఎస్ఎల్పీ సమావేశం సందర్భంగా, తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లో, ఎమ్మెల్యేల మీటింగ్లో కేటీఆర్ ఓపెన్ అయ్యారు. కూతురు అరెస్టు గురించి ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఆ విషయం వీడియో బయటికి రానప్పటికీ ఇంటర్నల్గా ఆయన మాట్లాడినటువంటి మాటలు, నా కూతురు జైల్లో ఉంది, కూతురు జైల్లో ఉంటే తండ్రికి బాధ ఉండదా? ఏ తండ్రికైనా అగ్ని పర్వతంలా రగిలిపోతున్నానంటూ కేటీఆర్ ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడియో వెళ్ళిపోయినటువంటి సందర్భంగా వారితో ఈ మాటలు మాట్లాడారు కేసీఆర్ గతంలో. సో ఇప్పుడు చాలా హ్యాపీగా కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కొడుకుతో ఆయన సంతోషం పంచుకున్నారు, కేటీఆర్తో మాట్లాడారు. కవితకు బెయిల్ వచ్చినటువంటి అంశం పైన కేసీఆర్ కుటుంబ సభ్యులు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. డైరెక్ట్గా కవిత ఢిల్లీ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి తండ్రి దగ్గరికి, కేసీఆర్ దగ్గరికి వెళ్తా ఉంది. కేసీఆర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కూడా, మాజీ ముఖ్యమంత్రి, అంతకంటే ముఖ్యంగా తండ్రి, ఒక బిడ్డకి తండ్రి కాబట్టి అక్కడికి వెళ్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. మనకు అందినటువంటి పక్కా సమాచారం ప్రకారం ఆయన కవిత నేరుగా ఆమె
కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్లోకి వెళ్ళి కేసీఆర్తో ఆమె కలవనున్నారు. చాలా నెలల తర్వాత అంటే 5.5 నెలల తర్వాత కూతుర్ని కేసీఆర్ చూడబోతా ఉన్నారు. ఒక్కసారి కూడా కేసీఆర్ ఢిల్లీ వెళ్ళలేదు, జైలుకు వెళ్ళలేదు, తిహార్ జైలుకి ఎక్కడ పరామర్శించలేదు, ములాఖాత్కు వెళ్ళలేదు. కూతురు జైల్లో ఉన్న ఆయన గుంబనంగా ఇంట్లోనే ఉన్నారు. ఆ బాధ, ఆ కూతురు జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆయన పెయిన్ ఫీల్ అయ్యారు. మొన్న ఎమ్మెల్యేల ముందు మాట్లాడినటువంటి సిచ్యువేషన్, ఆ రోజు ఓపెన్ అయ్యారు. అగ్ని పర్వతంలా ఉన్నా అనేటువంటిది ఖచ్చితంగా ఆమె బెయిల్ రావడంతో కేసీఆర్ చాలా హ్యాపీ మూడ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పార్టీ శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర కూడా కొంచెంసేపటి క్రితం సంబరాలు చేసుకున్నారు, పటాకులు పెంచారు, స్వీట్లు పంచుకున్నారు. మన నాయకులంతా ఒక్కొక్కరు ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఢిల్లీలో కొంతమంది ఉన్నారు. దాదాపు 5 నెలల తర్వాత ఇప్పుడు కవిత హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి తన తండ్రిని కలుసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇటు ఫోన్లో సంభాషించే అవకాశం ఉందా, లేకపోతే డైరెక్ట్ గా నేరుగా కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కవితతో మాట్లాడే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొద్దిమంది సీనియర్ నాయకులతో ఆర్టీవీ మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటి అంశం, అసలు కేసీఆర్ 5 నెలల కాలంలో కవిత ఢిల్లీలో ఆమె తిహార్ జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఆయన వెళ్ళలేదు, చూడలేదు అనేటువంటి అంశం పైన చర్చకు వచ్చినప్పుడు ఒకే అంశాన్ని చెప్పారు. కూతురిని తండ్రి జైల్లో చూడాలని కోరుకోవడం లేదు, ఆమెను గతంలో ఎలా చూశారో ఇప్పుడు కూడా అలానే చూడాలని కోరుకుంటున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మనతో షేర్ చేసుకున్నటువంటి అంశం. పేర్లు చెప్పనప్పటికీ, వారు పేరు మెన్షన్ చేయనప్పటికీ, సో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆయన సొంత కూతురిని జైల్లో చూడడం కేసీఆర్ తట్టుకోలేరు, ఖచ్చితంగా ఆమె నేరుగా ఫామ్ హౌస్కే రానున్నారు. అందులో భాగంగానే దీనికి సంబంధించినటువంటి ఇందాక కేటీఆర్తో మాట్లాడారు. కేసీఆర్ చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే రీసెంట్గా జరిగినటువంటి పరిణామాల్లో తెలంగాణలో అధికారం కోల్పోవడము, అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత కవిత అరెస్ట్ కావడము, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలవకపోవడము, తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడము, ఇక్కడ ఉన్నత పదవులు అనుభవించినటువంటి ఇంకా అనుభవిస్తున్నటువంటి నాయకులు కాంగ్రెస్కు సైడ్ ఇస్తుండడము, కాంగ్రెస్కు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు కొద్దిమంది ఇక్కడ ఉండుకుంటా. ఇప్పుడు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కావచ్చు, ఇలా కొద్దిమంది పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో వీటన్నిటినీ పంట కింద అదిమి పట్టుకున్నటువంటి కేసీఆర్ ఈసారి కవితకు బెయిల్ రావడంతో, సొంత కూతురికి బెయిల్ రావడంతో అవన్నీ ఆయన పక్కన పెట్టారు. చాలా హ్యాపీగా సంతోషంగా కేటీఆర్తో ఆయన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. బిడ్డ తిరిగి వస్తుంది, ఆయన రాక కోసం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, కుటుంబ సభ్యులకు చెప్పి ఏర్పాట్లు చేశారు. భారీగా ర్యాలీ, శంషాబాద్ నుంచి ర్యాలీ ఏర్పాటు చేయాలన్నటువంటిది పార్టీ భావిస్తున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు వద్దు అని వారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ర్యాలీ లేకుండా నేరుగా ఫామ్ హౌస్కి, ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కవిత వచ్చేలా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కుటుంబ సభ్యులు చేస్తున్నట్టుగా అయితే పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో మొత్తానికి కవిత బెయిల్ పైన కేసీఆర్ చాలా హ్యాపీగా ఉన్నారు. అఫ్ కోర్స్ సాధారణంగా ఏ తండ్రికైనా కూడా కూతురు జైలు నుంచి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో సంతోషంగానే ఉంటారు, కుటుంబ సభ్యులు కామన్ అది. కానీ ఇన్ని రోజులు కేసీఆర్ కూడా వెళ్లకుండా, చూడకుండా, ములాఖాత్లో కలవకుండా ఉండడానికి ఒక మొండి పట్టుదలతో ఉండడానికి రీజన్, జైల్లో కూతుర్ని చూడొద్దు, ఇంట్లోనే చూడాలి, జైల్లో చూడడం ఆయనకు తట్టుకోలేరు. అందుకే ఆ బాధను ఇన్ని రోజులు అందిపెట్టుకొని ఆమె వస్తున్నటువంటి బెయిల్ వచ్చిన సందర్భంగా కేటీఆర్తో మాట్లాడి ఫోన్లో సంతోషం వ్యక్తం చేస్తారు. సో నేరుగా ఆమె ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు అందినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇదే. మనకు అందినటువంటి సమాచారం. ఇప్పుడు అంటే కవిత రాకకు సంబంధించి కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, వీళ్ళు పర్యవేక్షిస్తున్నారా, లేకపోతే నేరుగా మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన పర్యవేక్షించడం జరుగుతుంది? ఎందుకంటే ఆయన యాక్టివ్ మోడ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. తిరిగి రాజకీయాలను కూడా చాలా యాక్టివ్ మోడ్లోకి వెళ్ళబోతున్నారు. కవిత రాక నేపథ్యంలో చర్చ పార్టీలో జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఆ కవిత తిరిగి వచ్చిన తర్వాత కాస్త జోష్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి కాస్త కుదుటపడ్డ తర్వాత, కుటుంబంతో కాస్త టైం స్పెండ్ చేసిన తర్వాత, కాస్త సమయం ఈ మధ్య కాలంలోనే కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్కి హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇక క్షేత్రస్థాయిలో చీల్చి చెండాడుతామంటూ అసెంబ్లీలో మీడియా పాయింట్ ముందు కేసీఆర్ మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించి వెళ్లారు. ఆయన మొట్టమొదటిసారిగా ఓటమి తర్వాత మీడియా ముందుకు, మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ ఫేస్ చేసినటువంటి మొట్టమొదటి ఘటన అసెంబ్లీలో మొన్న జరిగినటువంటి ఘటన. ఆయన చీల్చి చెండాడుతాం, సిద్ధంగా ఉండనట్టు కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ అల్టిమేటం ఇచ్చారు. సో ఇప్పుడు ఎందుకంటే ఇటు కవిత అరెస్ట్ అయిన తర్వాత ఫస్ట్ రియాక్షన్, అవును కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే కవిత ఫస్ట్ రియాక్షన్
కవిత అరెస్ట్ మీద ఆయన మాట్లాడింది. గతంలో ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఈ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం. ఇట్స్ రివర్స్ పొలిటికల్ స్కామ్. అందులో ఏం లేదు, అంత పట్టితే గ్యాస్. ఇవాళ వరకు ₹1 రికవరీ చేయలే, ₹1 కూడా రికవరీ చేయలేదు. ఎవరి నుంచి ఎవరికి మనీ లాండరింగ్ అయిందో, ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరికి తెలియదు. అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేమిద్దరం అండి, ఆయన కంట్లో నర్సులాగా ఉన్నోళ్ళం, అరవింద్ కేజ్రీవాల్, నేను, ముక్కులో కోయలాగా ఉంటే మేము ఏం చేసినాం మేము. ఆయన మాకు 104 మంది ఎమ్మెల్యేలు మా సంఖ్య ఉండి, అప్పుడు మజ్లిస్ ఎమ్మెల్యేలు 7 మాకు సపోర్ట్ ఉండే టైంలో 119లో 111 మంది మేము ఉన్నాం ఇక్కడ. అయినా ఆయన ఏజెంట్లను పంపించండి ఇక్కడికి, ఈ గవర్నమెంట్ టాపులు చేయాలని కూలగొట్టాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ఏజెంట్లను పంపించి ఇక్కడ బేరాలు చేశారు. వాళ్ళని పట్టి నిర్బంధించి నేను జైల్లో వేసిన. ఇక్కడ వేయడమే కాదు, ఆ ఏజెంట్లను పంపించిన మూల సూత్రధారి బిఎల్ సంతోష్, ప్రధానమంత్రికి రైట్ హ్యాండు, జాతీయ కార్యదర్శి, ఆయనను పట్టుకరమని చెప్పి ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీస్ మీదకి మన పోలీసులను పంపించిన నేను. ఆయన పట్టుకరవడానికి పోయిన తెలంగాణ పోలీసులు తప్పించుకున్నాడు ఆయన. అది వాళ్ళ మా మీద కోపం. ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్రు, ఇటు నా కూతురుని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కడిగిన ముత్యాలలాగా బయటకు వస్తారు. అది స్కామ్ లేదు, బట్టిదే ట్రాష్. అది బూమరాంగ్ అవుతా ఉన్నది. ఇలా ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని వదులుకొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ. అందరికీ తెలుసు, లోకానికి తెలుసు. ఆ అమ్మాయి స్టాండర్డ్ ఏందో, ఆమె ఎట్లా మాట్లాడుతుందో, ఆమె ప్రవర్తన ఏందో మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరూ కూడా చాలామంది జర్నలిస్టులు ఆమెతో కలిసి పనిచేసిండ్రు. అటువంటి ఒక నిర్దోషిని పట్టుకపోయి ఒక మహిళను చూడకుండా కేవలం నా కూతురు అనేటువంటి ఒక రాజకీయ కక్షతోని మోడీ అరెస్ట్ చేసిండు. ఏం ఫరక్ కూడా మేము భయపడము, రాజకీయ కుటుంబం కాబట్టి మేము అన్నీ ఎదుర్కొంటాం. మాకు ఈ జైలు బీలు కొత్త కాదు.